లక్కీ బాబు, లక్కీ బాబు, కింద వ్రతం జరుగుతుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు బాబు? అంజీ ఆపరా. ఎందుకు బాబు? ఆపరా. ఏమైంది లక్కీ బాబు? అది నేను అడగాలి. ఏమైంది వాడికి? ఎవరికి బాబు? ఏయ్, వేషాలు వేస్తున్నావా? నేనెవరి కోసం అడుగుతున్నానో నీకు తెలుసు. ముందుకురా. నేను గదిలోకి వెళ్ళబోతుండగా నువ్వు వెనక్కి లాక్కొచ్చినప్పుడే నాకు అర్థమైందిరా నీకంతా తెలుసని. చెప్పు, వాడేం చేస్తున్నాడు? వాడి జీవితంలో ఏం జరుగుతుంది? బాబు అది నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. చెప్పు. చెప్తాను బాబు, కానీ ఇక్కడ కాదు. ఏదో చెప్తానని తెచ్చి మాట్లాడవేంట్రా? చెప్పరా. దేవాంశ్ వైదేహీల మధ్య ఏం జరుగుతుంది? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు బాబు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు. ఏమంటున్నావురా? దేవాంశ్ వైదేహిని ప్రేమించడం ఏంటి? మతిగాని పోయిందా? నిజం బాబు. అదేంట్రా, సియాని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సియా వాళ్ళ అక్కని మళ్ళీ ప్రేమించడం ఏంటి? లేదు బాబు, దేవాంశ్ బాబు ప్రేమించింది సియాన్ కాదు, వైదేహిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల వైదేహిని సియా అనుకున్నాం. వైదేహి బదులు ముసుగులో సియాని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టారు. పాపం దేవాంశు బాబు వైదేహిని పెళ్లి చేసుకున్నాననుకుని సియాకి తాళిగట్టారు బాబు. చెల్లి, ఈ మఫ్లర్ తీసుకో, చేయి కడుక్కొని వస్తాను. త్వరగా రా. రేయ్, నేను చూపించానంటే వేరేలా అనుకుంటుంది. అదిగో చూడు, అక్కడుంది. దొంగచాటుగా దేవాబాబు ప్రేమించిన అమ్మాయి ఫోటో ఎత్తుకొచ్చేసిన అమ్మగారు. రేయ్, నువ్వు చూపించిన ఫోటో ఇదా? ఏంటి బాబు, వేరే అమ్మాయి ఫోటో తీసినట్టు అట్ట అడిగారు? అమ్మాయి ఫోటో ఎక్కడ తీసావురా? అబ్బాయి ఫోటో ఉంది. రేయ్, ఏంట్రా ఇది? ఏంటంటారేంటి అబ్బాయి గారు, సీఎం గారి ఫోటో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంతకు మించి వేరే బంధం ఏం కావాలి? ఈ వ్రతం పూర్తయ్యేలోగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను. నువ్వు చెప్పేది నిజమా? నిజం బాబు. ఒక రకంగా దీనంతటికి నేనే కారణం. దేవాంశ్ బాబేమో వైదేహిని మర్చిపోలేకపోతున్నారు, షియాతో కలిసి బ్రతకలేకపోతున్నారు. ఏది మంచో ఏది చెడో అర్థం కావట్లేదు బాబు. ఏది మంచో ఏది చెడో తెలియకపోవడం ఏంట్రా? అందరి దృష్టిలో ఏది జరిగిందో అదే మంచి. దేవాంశ్ బాబు గారి ప్రేమ పవిత్రమైనది బాబు. కావచ్చురా, కానీ పెళ్లి
అంతకన్నా పవిత్రమైంది. కుటుంబం పరువు మర్యాదలు అంతకన్నా పవిత్రమైనవి. వాటి కోసం ఎంత పవిత్రమైనదైనా ఆ ప్రేమని వదులుకోవాల్సిందే, ఆ జ్ఞాపకాలని మర్చిపోవాల్సిందే. అది కాదు. వెళ్ళమా నాన్న, వెళ్ళు. నా కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకోసం నేను చేస్తున్నాను. వ్రతమయ్యే లోపల నీ మనసులో నేనున్నానని నీతోనే చెప్పిస్తానని చెప్పా కదా. ఆ మాటేదో చెప్పేస్తే ఇప్పుడే తినేస్తా. అంతా నీ చేతుల్లో ఉంది వైదేహి. ఏమి ఉపవాసమో ఏమో, ఆకలి చంపేస్తుంది. చెల్లి ఆగు. పళ్ళు తింటున్నావేంటి? ఉపవాసాల్లో ఉండేవాళ్ళు ఏవి పడితే అవి తినకూడదు. వాళ్ళు తినేవి వేరే ఉంటాయి. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఆలోచించే ఓపిక లేదక్కా. ముందు కడుపులో ఏదో ఒకటి పడాలి. అయినా ఇంతకు ముందే తినేసానులే, ఇంక తినడానికి ఏమీ లేదు. ఎవరైనా వస్తారేమో, నువ్వు చూస్తూ ఉండు. ఈ లోపు నేను పని కానిస్తాను. అవును, మొన్న లడ్డూలు చేశారు కదా, ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. అక్క, ఎవరు రావట్లేదు కదా? వంటగదిలో ఎక్కువసేపు ఉన్నా ఉపవాసం ఉన్నావు, వంటగదిలో ఏం పని అని అంటారు. అక్క చూడక్క, బానే ఉంది కదా? తిన్నాక మూతికి ఏం అంటుకోలేదు కదా? లేదు చెల్లి. చెల్లి ఆగు. పాపం, ఆయన కూడా ఉపవాసమున్నారు. కందులతో చేసేవి ఏమైనా తినొచ్చు. తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా. నా ఆకలి తీర్చుకోవడానికే నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు ఆయన గురించి ఎవరు ఆలోచిస్తారక్కా? ఆయన కావాలంటే ఆయనే తినేస్తారులే. అయినా మగవాళ్ళకు ఉపవాసం ఎందుకు? నేనేమైనా నా కోసం ఉండమని అడిగానా? అవును చెల్లి, నీకోసమే చేస్తున్నారు కదా. ఊరుకో అక్క, నా కోసం అంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఒక్క క్షణం కూడా నాతో సరిగ్గా మాట్లాడరు. నా కోసం ఉపవాసం చేస్తున్నారంటే నేను నమ్మాలా? లేదు చెల్లి, నేను నమ్మనక్క. ఈయనెందుకు ఉపవాసం ఉండాలి? అసలే ఆకలి కొండలేరు. సియాని పట్టించుకోమంటే పట్టించుకోదు. పోని నేనేమైనా తీసుకెళ్ళిద్దామంటే ఆయన రకరకాల అర్థాలు వెతుకుతారు. స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర సామి, నా సామి. నీ ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గూడి ఎక్కినట్టుందిర సామి. నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిర సామి. నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, అమ్మ నా కోసం కందులతో ఏదో చేసి పంపిస్తానంది. ఆకలికి ఉండలేవేమో, తిను. అయ్యో లేదండి, నేను కఠిన ఉపవాసం, అసలేమీ తినకూడదు. ఏమీ తినలేదు కదా, గ్యాస్. చిన్నబాబు గారు ఉపవాసం ఉన్నారు కదా, ఈ ఫలాలు తినండి. నాకొద్దంజీ, కఠిన ఉపవాస దీక్ష అని చెప్పాను కదా. పోనీ ఈ పాలన్న తాగండి, లేకుంటే నీరసం వస్తుంది. నాకేం కాదంజీ, చెప్పాను కదా. పచ్చి మంచినీళ్ళు తప్ప ఏదీ తినను, తాగను. ఈ 3 రోజులు నన్నేమీ అనద్దు.
అంటే మీరు కూడా నల్లగా కఠిన ఉపవాసం చేస్తున్నారా? అయితే మీరేం తినకూడదు, నేను కూడా ఏమీ తినను. సరే, మీ రూమ్లో పెడతాను. ఆకలిస్తే ఉండలేకపోతే తినండి. తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. అమ్మా, నువ్వేడవద్దు. నువ్వే తప్పు చేయలేదమ్మా. అయినా నా జీవితం నాశనం చేయటానికి ఇది నేను కోరుకున్న జీవితం కాదు కదమ్మా. అయినా ఆయన్ని నా భర్త అని కోరుకుంటేనే కదా విడదీయడం పాపమవుతుంది. నేనే సియాని ఆయన్ని ఒకటి చేసి దూరం అయిపోవాలనుకుంటున్నప్పుడు నువ్వు చేసింది తప్పే కాదమ్మా. కానీ మీ బంధాన్ని విడగొట్టడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదమ్మా. అందుకే మధ్యలోనే హోమం ఆగిపోయింది. మేమనుకుంటేనో లేదా నువ్వనుకుంటేనో మీ బంధం విడిపోదు. ఆ దేవుడు అనుకోవాలి. మీరు కలిసి ఉండడమే పైవాడి నిర్ణయం అయినప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇక సియా పరిస్థితి ఏంటో ఏమవుతుందో మన చేతుల్లో ఏమీ లేదమ్మా. సునైనా, నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు? తెస్తున్నానండి. మీ బంధాన్ని విడగొట్టడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదమ్మా. అందుకే మధ్యలోనే హోమం ఆగిపోయింది. మమ్మల్ని దూరం చేయటం నీకు ఇష్టం లేదా? మరేం చేయాలనుకుంటున్నావు? అసలు మేమిద్దరం కలిసి ఉండటం సాధ్యమా? అందరి దృష్టిలో సియాకి ఆయనకి పెళ్ళయింది. ఇప్పుడు కాదు, పెళ్ళయింది నాతో అని తెలిస్తే నా పుట్టింటి పరువు ఏమైపోతుంది? ఈ విషయం తెలిస్తే నాన్న బతుకుతారా? అమ్మేమైపోతుంది? అసలు సియా పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఆయన భార్యలా ఉండి అసలు ఆయనతో ఏ సంబంధం లేదని తెలిస్తే సియా బతుకు ఏమవ్వాలి? ఒక్క నా కోసం ఆలోచించి అందరి బతుకుల్ని బాధల్లోకి నెట్టొద్దు రామయ్య.
ఒకవేళ ఈ బంధంలో నన్నుంచిన అందరి బాధకి కారణమై సంతోషంగా నేనెలా ఉండగలను? అందరూ సంతోషంగా ఉండాలి రామయ్య. అది మాత్రం జరిగేలా చూడు. అది మాత్రం జరిగేలా చూడు. చిన్న కోడలా ఏంటి? చిన్న కోడలే. ఈ ఇంటి చిన్న కోడలే ఈ షర్టు కొన్నది. నాకు తెలుసులే. అవును, చిన్న కోడలే. గొంతులోంచి మాట కూడా రావడం లేదు. ఎంత నీరసంగా ఉన్నావో చూడు. ఉపవాసాలు ఎందుకంటే వినిపించుకోవు. ఏం కాదులేందు, పద. లక్కీ బాబు గారు, దేవాంశ్ బాబు గారితో మాట్లాడారా? లేదంజీ, మాట్లాడదాం అనుకుంటేనే నాన్నమ్మ వచ్చి తీసుకెళ్ళిపోయింది. పైగా ఉపవాసం చేస్తున్నాడు కదా, నీరసంగా కూడా ఉన్నాడు. దేవాంశ్ బాబు గారిని చూస్తేనే జాలేస్తుంది బాబు. ఎంత బాధపడుతున్నారో పాపం. అదే నాకు బాధగా ఉందంజీ. అసలు ఈ విషయం వాడితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాడి ప్రేమ నిజం, పవిత్రం. కానీ ఇటు చూస్తే కుటుంబం. అయితే దేవాంశ్ బాబుతో ఈ విషయం మాట్లాడతారు లక్కీ బాబు? మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడి దీనికో పరిష్కారం చూడాలి. కానీ ఈరోజు మాత్రం కాదు. వ్రతం అయ్యాక వీలు చూసుకొని మాట్లాడతాను.
అబ్బో వైదేహి గారు, ఏంటి? అవును, ఎప్పుడూ లేనిది నిన్ను నువ్వే అద్దంలో ఇంతసేపు చూసుకుంటున్నావేంటి? భర్త తెచ్చిన చీర కట్టుకున్న ఏ భార్య అయినా ఇలాగే ఒకటికి 10 సార్లు చూసుకుంటుంది. మీకోసం అదే ఈ వ్రతం భార్య కోసం భర్త, భర్త కోసం భార్య చేసే వ్రతం కదా. మరి పెళ్లి కాని వైదేహిని చూసుకోమంటున్నారు, ఎవరి కోసం చేస్తుందా అని. కాబోయేవాడి కోసం చేసుకుంటుంది, నీకెందుకు? అంజీ, అమ్మా. తీసుకెళ్ళరా. లేనన్నా, పదండి బాబు. జాగ్రత్త. మెల్లగా. పదండి బాబు. నేను ఇచ్చిన చీర కట్టుకున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు వైదేహి. ఇది చాలు నేను ఉపవాసం విరమించుకోవడానికి. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న మాటని నీ నోటి నుంచి వినాలి వైదేహి. ఎలాగైనా ఈరోజు ఆ మాట నీతో చెప్పిస్తాను. అప్పుడు చూడాలి నువ్వు నా మొహంలో సంతోషం. చూసావా కౌసల్య, కింద పడిపోయి మనల్ని ఏడిపించి ఇక్కడెలా నవ్వుకుంటున్నాడు? అయ్యో అదేం లేదిందు, నేనేదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నా. ఏంటి నాన్న, మేము ఏడవటం నీకు సరదాగా ఉందా? ఎప్పుడు సంతోషంతో అందరినీ నవ్విస్తూ ఉండేవాడివి, ఇప్పుడు ఎందుకురా ఏడిపిస్తున్నావు? మా ఇప్పుడు ఏమైందని ఏడవడం? నేను దేవుడు వ్రతం చేస్తున్నా. ఆ దేవుడు నా కోరికలు తీరుస్తాడు గాని హాని తలపెడతాడా? నిన్నెవరు వ్రతం చేయమన్నారు నాన్నా? కనీసం పాలు పళ్ళు అయినా తీసుకోవాలి కదా. బొత్తిగా ఏమి తినకుండా ఉంటే ఎలా? కొంచెమన్నా ఏదైనా తిను మనవడా. నీ పట్టుదల చూసి ఎప్పుడో ఆ దేవుడు కరిగిపోయి ఉంటాడు. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. ఈయనేం కోరుకున్నారో ఆ దేవుడేం నెరవేరుస్తాడో ఏమో తెలియదు, కానీ నన్ను మాత్రం కడుపు నిండా తినకుండా చేస్తున్నారా బాబు. నాకు తెలిసిందు, దేవుడు తప్పక నా కోరిక నెరవేరుస్తాడు. అలా అని దీక్షని మధ్యలో భంగం చేస్తామా? నియమాలకి నీళ్లు వదిలేస్తామా? ఉపవాసం అంటే ఉపవాసమే. ఒక్కరోజే కదా చేయని ఇందు. నువ్వలా అంటే ఇంకేం మాట్లాడతావు? డాక్టర్ని పిలుస్తాను గాని వ్రతం ముగిసేంతవరకు నువ్వు మాత్రం కిందకి రావద్దు. అలాగే రాన్లేమ్మా, ఎక్కడికి కదలను. కానీ డాక్టర్ అది ఏమీ వద్దు, నేను బాగానే ఉన్నాను. ఇలాగే అంటాడు. మళ్ళీ ఎటు పరిగెడతాడో ఎక్కడ పడతాడో తెలీదు. చూస్తాం కదా ఎంత మా మాట వింటావో. కౌసల్య, కింద మనం పూజ సంగతి చూద్దాం పదా.
పట్టు చూసి ఏమవుతుందో నన్న భయంతో మనసులో మాట చెప్పేయాలనుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేని పరిస్థితి. ఎంతో నిష్ఠగా వ్రతం చేస్తున్నాను. ఆయన చల్లగా ఉండేలా చూడు. ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంతలో నువ్వు వచ్చావు. మన ప్రేమ బంధానికి 100 ఏళ్ళు. ఎవరిని తలుచుకుంటే వాళ్ళకి 100 ఏళ్ళు అంటారు. వాళ్లతో బంధానికి కాదు. నువ్వు 100 ఏళ్ళు ఉంటే నీతో బంధం కూడా 100 ఏళ్ళు ఉన్నట్టే కదా వైదేహి. ఇప్పుడు మీతో వాదించలేను, కానీ ఈ జ్యూస్ తీసుకోండి. తీసుకుంటాను, కానీ నేనడిగిన ఆ ఒక్క మాట చెప్పు. నీ మనసులో నేనున్నాను అని. ఒకరు జీవితంలో ఉండగా మరొకరి మనసులో స్థానం కోసం ఆశించటం, ఆలోచించటం తప్పు. నా జీవితంలో ఉండాల్సిన మనిషి మనసులో స్థానం కోసమే అడుగుతున్నాను వైదేహి. చాలు. అయినా వ్రతం పూర్తయ్యేలోగా నాతో చెప్పించుకుంటానని శపథం చేశారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీకంత నమ్మకం ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగండి. తాగను. ఎందుకంటే నా శబదం నెరవేరడం కోసమే ఈ వ్రతం చేస్తున్నా. ఇది మధ్యలో ముగించాలంటే ఆ దేవుడు ఈ దేవతో కరుణించాల్సిందే. దేవుడా, పాపం ఆ లంకేష్ నా కోసం అంత కష్టపడుతుంటే నేనేమో వ్రతాలు, పూజలు అని ఇంట్లో కూర్చుంటున్నాను. పైగా ఈ ఆకలొకటి. ఇప్పుడు ఆకలితో కిందకి వెళ్ళి భజన చేయాలి. పోనీ గదిలో కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఆయన ఉంటారు. ఇక్కడికంటే కింద భజన చేసుకోవడమే బెటర్. ఇప్పుడు ఈ జ్యూస్ తాగుతారా లేదా? తాగను. నువ్వు చెప్తావా లేదా? ఇంతకన్నా మీతో వాదించలేను. మీకు తాగాలనిపించినప్పుడే తాగండి. శ్రీరామ పట్టాభిరామ రాఘవ తులసీదళ రామ శ్రీరామ. ఇప్పుడు కిందకి వెళ్ళగానే
అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుతారు. నిద్రపోతున్నాడా, టాబ్లెట్ ఇచ్చావా, జ్యూస్ తాగించావా, నా బొంద తాగించావా అని అడుగుతారు. ముందే వెళ్ళి అడిగొస్తే ఓ పని అయిపోతుంది.